అది మంత్రం కాదు, నామాక్షరం, బీజాక్షరం కాదు, లాస్ట్లో పలికే మంత్రోచ్చారణ కాదు. వాటి ద్వారానే ప్రార్థన చేసుకోవాలి. ఇంత గొడవెందుకు వచ్చిందంటే వాటి ద్వారానే ఏ ప్రార్థన చేయాలి. మరి వాటిని వాక్యాలు చేసి ప్రార్థన చేసి మీ దాసులు తండ్రి మోక్షనంద రాజు గారిని ప్రేమించి మీరు ఇచ్చిన తండ్రి నూతన మందిరాన్ని కూడా శ్రద్ధిస్తున్నానయ్యా. ఈ నూతన మందిరం ఆరాధనంతటా కూడా మీకు మహిమకరంగా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఈ ప్రాంతానికి దీవెనకరంగా మీరు మార్చండి నా తండ్రి. నా మందిరం ఇది, సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అంటారు. రాజా సహాయం చేయండి, నీ కృప దయచేసి అనేక ఆత్మలు తీసుకురావడానికి సహాయం చేయండి. మంచి దినములందు అన్ని జనులు జిల్లా ప్రభాకరులు కదిలినారు సహాయం చేయండి. నీ మందిరంలో నీ మహిమకరంగా రోగులు హాస్పిటల్గా మార్చండి, స్వస్థశలుగా మార్చండి. గారి పైన నీ హస్తం దయచేయండి, కుటుంబం పైన నీ హస్తం దయచేసి మీరు వర్ధన చేసి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిష్ట నిమిత్తమై దేవుడే మన మధ్యలో నిలిచి ఉండగా, ఆయన ఆధిపత్యంలో జరిగించబడుతుండగా, అపోస్తులైన దైవజనుల ద్వారా ప్రతిష్ఠింపబడుతుండగా, దేవుడి కృప చూపించి ఉండగా దేవాది దేవుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రార్థించడం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా చూపించి వారి వ్యక్తి సంకల్పమును బట్టి ఆయన ఈ విజయవాడ పట్టణంలో తండ్రి అనేక ఆత్మల రక్షణార్థమైన తండ్రి మహిమగల రాకడకు ప్రజలు ఈ ఉదయకాలం మా మధ్య వచ్చిన దేవ, ఈ దినమున ఆయన అభిషక్తులైన దైవజనుల చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడుతున్నటువంటి మందిరము ఆయన సకల జనులకు ప్రార్థనా మందిరముగా మార్చబడునుగాక. ఈ పట్టణము నుంచి ప్రజలు సమకూర్చబడుదురుగాక. ఉన్నతమైన దైవికమైన ఉపదేశాలతో ప్రజల జీవితాలు కట్టబడి కీర్తన 1-10 సైన్యములు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన అది శ్రేష్టమైన అయ్యా, మీరు కోరుకున్న స్థలంగా ఉండాలి. మీరు అడుగు పెడితే లోసు బేతేలు అయిపోయింది. మీరు అడుగు పెడితే హోరేమి హోమ పరిశుద్ధ పర్వతమైపోయింది. మీరు అడుగు పెడితే నజరేతు సాక్ష్యం మారిపోయింది. మీరు అడుగు పెడితే సిలువకే విలువ వచ్చేసింది. నాయన, మీరు ఇక్కడ అడుగు పెట్టమని ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రతి వారికి దైవ దర్శనం కలిగే
పరిశుద్ధాత్మ యొక్క నామమైన యేసు క్రీస్తు నామములో ఈ భవనమును దేవుని మందిరముగా ప్రతిష్ఠించి అందరూ యొక్క వేదిక వైపు మీ చేతులు ఎత్తగలరా? చిన్న ప్రార్థన చేద్దాము. సాధారణంగా కరుణాపేట మందసం మీద కరుణ, కెరూబుల దగ్గర కింద కరుణాపేట మీదకి దిగి వచ్చి ప్రభు మాట్లాడతారు. మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ నామ ఘనత కొరకే, ధూపము వేయట కొరకే, పెళ్లి కుమార్తెను సిద్ధము చేయట కొరకే, మీరు నిర్మింపజేసుకున్న పరిశుద్ధాత్మ కొరకై స్తోత్రం. ఇంటి మందిరములో మీ ప్రజలకు ప్రత్యక్షమై మీరు ప్రజలను కలుసుకొని మీరు ప్రజలతో మాట్లాడి మీరు ప్రజలను ఆశీర్వదించే ఈ కరుణా పీఠము కొరకే కోరుతున్నాను. మీరిచ్చిన కృపను బట్టి, అధికారమును బట్టి, అనుగ్రహమును బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమైన యేసు క్రీస్తు నామములో ఇది మొదలుకొని కరుణా పీఠముగా ఉండాలని ప్రతిష్ఠిస్తాను. మహా మహిమతో దిగిరండి ప్రభు, ప్రత్యక్షమవ్వండి, మాట్లాడండి, దోషుని మరుగు చేసి వాడుకోండి. ఇక్కడ ఎవరు నిలబడ్డారో మీ మహిమ దిగిరాని యేసు నామములో ప్రార్థించి ప్రతిష్ఠించిన కరుణాపీఠమును మీ చేతులకు అప్పగించుచున్నాము తండ్రి. విలువైన సమయం కాబట్టి అవకాశం ముగించబడుతుంది. కరుణా మినిస్ట్రీ యవనస్తులు, యవన బిడ్డలు వ్యర్థమైన మాట్లాడకూడదు, వ్యర్థమైన మనసు పెట్టకూడదు, అబద్ధం చెప్పకూడదు, వడ్డీలు చెప్పకూడదు, హృదయపూర్వక నిజం పలకాలి, వడ్డీ వ్యాపారం చేయకూడదు, ఎవరికి రూపాయి వడ్డీకి ఇచ్చినప్పుడు కొత్త గీలేదు. ఎవరు మాట్లాడితే ఇప్పుడు